Good evening, students. This session for first year biotechnology students, semester 2. The title of the paper is Microbiology, Cell and Molecular Biology. So, in previous class, we discussed about the general characters of bacteria. In this class, we discuss about ultrastructure of bacteria. Ultrastructure of bacteria. So, in this ultrastructure of bacteria having 12 parts. In the year 1950, by invented electron microscope, the eminent two brilliant scientists, they are called Ruska. So, in the year 1950, introduced the electron microscope. By using Ruska, the bacteria structure will be broadly, that means ultrastructure. So, regarding in this structure, they are divided in 12 categories. The first one is capsule. First one is the capsule. Then second one, cell wall. Third one, outer membrane. Fourth one, inner membrane. That is nothing but plasma membrane. And fifth one, cytoplasm. Sixth one, nucleoid. Seventh one, 70s ribosome. 70s ribosome. Eighth one, mesosomes. Ninth one, chromatophores. 10th one, plasmid. And 11th one, flagella. And 12th one, pili. These 12 structures regarding as the ultrastructure of bacteria. Okay, students, these 12 parts related to the ultrastructure of bacteria. So, here the first one is the capsule. So, capsule is present in bacteria. If the capsule is present, that type of bacteria are called capsulated bacteria. So, capsule is composed of a polysaccharide or protein. Capsulated bacteria produce smooth colonies. Non-capsulated bacteria produce rough colonies. So, if the capsule having the important property is cell from drying. అంటే సెల్ డ్రై కాకుండా ఉండడానికి క్యాప్సిల్ అనేటటువంటిది ప్రొటెక్ట్ చేస్తుంది. దెన్ దే ప్రివెంట్ అటాచ్మెంట్ ఆఫ్ ఫేజెస్. దీంట్లో కొన్ని ఫేజెస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దే ప్రివెంట్ అటాచ్మెంట్ ఆఫ్ ఫేజెస్. దే గ్రో ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్. సో బయట నుంచి వచ్చేటటువంటి ఫారిన్ పార్టికల్స్ని, ఫారిన్ సబ్స్టాన్సెస్ని, అంటే బయట నుంచి ఈ ఎక్స్టర్నల్ స్టిమ్యులై వీటిని మనం ఏమని పిలుస్తామంటే బయట నుంచి వచ్చే ఫారిన్ పార్టికల్స్ ఏమైనా ప్రజెంట్ అయి ఉంటే సో వాటిని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. దే యాక్ట్ యాజ్ యాంటీఫాగోసైటిక్. ఇంకా ఇది ఎలా వర్క్ చేస్తుందంటే యాంటీఫాగోసైట్గా కూడా ఇది వర్క్ చేస్తుంది. సో దే కన్ఫర్ ఇమ్యునాలజికల్ స్పెసిఫిటీ ఆఫ్ ది బ్యాక్టీరియల్ సెల్. ఇంకా ఇది ఏం చేస్తుందంటే ఇమ్యునాలజికల్ స్పెసిఫిసిటీని కూడా బ్యాక్టీరియల్ సెల్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో మనం క్యాప్సిల్ గురించి ఫస్ట్ పాయింట్లో చూసాం. సో క్యాప్సిల్ అనేటటువంటిది
ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఏ థిక్ అండ్ గమ్మీ లైక్ సబ్స్టెన్స్. క్యాప్సిల్ అంటే ఇది ఎక్స్టర్నల్గా ప్రొటెక్ట్ చేసేటటువంటి దాన్ని క్యాప్సిల్ అని పిలుస్తాం. ఇట్ ఈజ్ ఏ థిన్ అండ్ గమ్మీ లైక్ సబ్స్టెన్స్. సో ఇది ఏం చేస్తుందంటే అప్టేక్ ఆఫ్ ది ఎసెన్షియల్ అయాన్స్ అండ్ వాటర్. ఇది రెగ్యులర్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అప్టేక్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అయాన్స్ని ఏం చేస్తుందంటే ఇది రెగ్యులర్గా ఎసెన్షియల్ అయాన్స్ని వాటర్ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. సో ఇది ఇట్ ఈజ్ బినీత్ ది అబౌవ్ ది ప్లాస్మా మెంబ్రెన్ కంటే పైన ఉండేటటువంటిది క్యాప్సిల్. సో ఈ క్యాప్సిల్ ప్రొడ్యూస్ చేసేటటువంటి బ్యాక్టీరియాని క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఇఫ్ ద క్యాప్సిల్ ఈజ్ ఆబ్సెంట్ దట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఆర్ కాల్డ్ నాన్ క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా. క్యాప్సిల్ ప్రొడ్యూస్ అయి ఉంటే దాన్ని క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఇఫ్ ద క్యాప్సిల్ ఈజ్ ఆబ్సెంట్ that type of bacteria are called non-capsulated bacteria. Non-capsulated bacteria produce rough colonies. Capsulated bacteria produce smooth colonies. సో ఇక్కడ మనకి ఈ కాలనీస్ ప్రొడ్యూస్ అయ్యే దాన్ని బేస్ చేసుకుని క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా అనేటటువంటిది నార్మల్గా మనకి క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా హ్యావింగ్ పాలీసాకరైడ్స్ అండ్ ప్రోటీన్ కాంపోనెంట్స్ అనేటటువంటి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇది ఎక్స్టర్నల్ స్టిమ్యులే అంటే బయట నుంచి వచ్చేటటువంటి ఫారిన్ ఫేజెస్ లేదా ఫారిన్ పార్టికల్స్ని ఇది బైండ్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి క్యాప్సిల్ అనేటటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో కమింగ్ టు సెకండ్ వన్, సెల్ వాల్. సో ఈ సెల్ వాల్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ కవర్డ్ విత్ ఏ స్ట్రాంగ్ రిజిడ్ స్ట్రక్చర్. Plasma membrane is covered with rigid strong structure surrounding by the bacterium of the cell. సో ఈ సెల్ వాల్ అనేటటువంటిది ఉండడం వల్ల బ్యాక్టీరియా కంటూ ఒక పర్టికులర్ షేప్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. సెల్ వాల్ గివ్స్ ఏ పర్టికులర్ షేప్ ఆఫ్ ది బ్యాక్టీరియా. సో ఇట్ హ్యావింగ్ 10 to 25 millimeters. సో దీని యొక్క సైజ్ తీసుకుంటే 10 to 25 millimeter ఇన్ డయామీటర్. అంటే టోటల్ బ్యాక్టీరియాలో ఇది సరౌండెడ్ అవుతూ 12 to 25 millimeters అనేటటువంటిది ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దెన్ సో ఇక్కడ మనకి ఈ క్యాప్సిల్ అనేటటువంటిది ప్రొటెక్ట్ చేస్తూ మనకి ఇదేం చేస్తుందంటే సెల్ వాల్ హ్యావింగ్ ఏ పర్టికులర్ స్ట్రక్చర్. సో ఈ సెల్ వాల్లో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇది సెల్ వాల్. ఈ సెల్ వాల్లో ఉన్నటువంటి పర్టికులర్ స్ట్రక్చర్లో 2 కాంపోనెంట్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. దే ఆర్ NAM and NAG regions. NAM means N-acetyl muramic acid and N-acetyl glucose amine. N-acetyl muramic acid and N-acetyl glucose amine both are linked with beta-1,4 linkase. ఈ రెండు కూడా beta-1,4 లింకేజ్తో కనెక్ట్ అయి ఉంటాయి. NAM and NAG regions అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి రెండు కూడా beta-1,4 లింకేజ్తో ఫామ్ అయి ఉంటాయి. సో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్. సో ఈ సెల్ వాల్ అనేది ఉండడం వల్ల ఇట్ కెన్ ఎగ్జిబిట్ 2 types, either గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్. సో గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ ఎలా తెలుస్తుంది మనకి అంటే అపాన్ స్టెయినింగ్. సో ఇక్కడ మనం స్టెయిన్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 types కింద ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ 2 typesని మనం ఏమని పిలుస్తామంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ మనకి ఈ ప్రొటెక్ట్ చేసేటటువంటి ఈ బ్యాక్టీరియాలో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. N-acetyl muramic acid and N-acetyl glucose amine. N-acetyl muramic acid and N-acetyl glucose amine. సో ఈ రెండు కూడా ప్రజెంట్ అయ్యి ఉండి ఇది beta-1,4 లింకేజ్ని మనకి ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సెల్ వాల్ అనేటటువంటిది ప్రొటెక్ట్ చేయడం వల్ల, సెల్ వాల్ అనేటటువంటిది ఉండడం వల్ల బ్యాక్టీరియా కంటూ ఇట్ గివ్స్ ఏ పర్టికులర్ షేప్. ఇది మనకి ఒక పర్టికులర్ షేప్ను కూడా బ్యాక్టీరియాకి ప్రొడ్యూస్ చేస్తుంది. సెల్ వాల్ గివ్స్ ఏ పర్టికులర్ షేప్ ఆఫ్ ది బ్యాక్టీరియా. సెల్ వాల్ అనేది ప్రజెంట్ అయ్యడం వల్ల బ్యాక్టీరియాకి పర్టికులర్ షేప్ అనేటటువంటిది వస్తుంది. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఎసిడిక్ సొల్యూషన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ టికోయిక్ యాసిడ్ అని పిలుస్తాం. సో ఈ టికోయిక్ యాసిడ్ అనేటటువంటిది ప్రజెంట్ అయ్యడం వల్ల గ్రామ్ పాజిటివ్లో ఇట్ గివ్స్ మనకి బ్లూ ఆర్ పర్పుల్ కలర్ అనేటటువంటిది ఫామ్ చేస్తుంది. బ్లూ ఆర్ పర్పుల్ కలర్. Ticoic acid is present in gram-positive bacteria. That's why they appear in the form of either crystal violet color. Crystal violet color ni form చేస్తుంది.
సో ప్రైమరీ స్టైన్ అని కూడా మనం పిలుస్తాం క్రిస్టల్ వైలెట్ని. ఆ క్రిస్టల్ వైలెట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తుంది. దెన్ సెకండ్ మనకి ఇక్కడ ఈ సెల్ వాల్ అనేది ఫామ్ అయి ఉండి ఇది ఏం చేస్తుందంటే ఇటు సెల్ డివైడ్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. సర్టెన్ బ్యాక్టీరియా హ్యావింగ్ నో సెల్ వాల్, కొన్ని బ్యాక్టీరియాస్లో సెల్ వాల్ అనేది ఉండదు, ఆబ్సెంట్ అయి ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఆర్ కాల్డ్ మైకోప్లాస్మా. వీటిని మొలిక్యూల్స్ అని కూడా పిలుస్తామండి. మైకోప్లాస్మా దే హ్యావ్ ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్, దట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఆర్ కాల్డ్ మొలిక్యూల్స్. సో ఇది మనకి సెకండ్ది సెల్ వాల్లో స్టడీ చేస్తున్నాం. సెల్ వాల్ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ ప్లాస్మా మెంబ్రేన్. సో ఇది ప్లాస్మా మెంబ్రేన్ కవర్ చేస్తూ స్ట్రాంగ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ సరౌండెడ్ బై బ్యాక్టీరియా లైక్ ఏ షెల్. ఇది ఒక షెల్ కింద ఫామ్ అయ్యి ఇలా మనకి ఇట్ గివ్స్ ఏ పర్టికులర్ షేప్ అనేటటువంటిది కూడా సెల్ వాల్ అనేటటువంటిది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 10 to 25 మిల్లీమీటర్ ఇన్ సైజ్ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. ఈ సెల్ వాల్లో బేసికల్గా మనకి ఏం ఫామ్ అయి ఉంటాయంటే ఫైబర్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో ఇక్కడ పెప్టిడోగ్లైకాన్స్ లేయర్స్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యురైన్. సో మ్యురైన్ ఫామ్తో పెప్టిడోగ్లైకాన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఆల్టర్నేటివ్ రెసిడ్యూల్గా ఉంటాయి. వాటిని ఎన్ఎస్టైల్ మ్యురామిక్ యాసిడ్ అండ్ ఎన్ఎస్టైల్ గ్లూకోజ్ ఎమైన్ అని 2 కాంపోనెంట్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. దీస్ 2 ఆర్ కనెక్టెడ్ విత్ బీటా-1,4 లింకేజ్. ఈ రెండు కూడా బీటా-1,4 లింకేజ్తో మనకి కనెక్ట్ అయి ఉంటాయి. ఎన్ఎస్టైల్ మ్యురామిక్ యాసిడ్ అండ్ ఎన్ఎస్టైల్ గ్లూకోజ్ ఎమైన్ అనేటటువంటి ఈ 2 కాంపోనెంట్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి రెండు కూడా బీటా-1,4 లింకేజ్తో మనకి ఫామ్ అయి ఉంటాయి. సెల్ వాల్ అనేటటువంటిది ఇట్ హ్యావింగ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఎసిడిక్గా ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల ఇది అపాన్ స్టెయిన్ చేసినప్పుడు ఇది మనకి ఏ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే క్రిస్టల్ వైలెట్ కలర్ని ఫామ్ చేస్తుంది. దీన్ని ప్రైమరీ స్టైన్ అని కూడా పిలుస్తాం. సో ఇది మనకి బ్లూ ఆర్ పర్పుల్ కలర్ అనేటటువంటిది ఫామ్ చేస్తుంది. వేరాజ్ దీని గ్రామ్ నెగిటివ్లో టికోయిక్ యాసిడ్ అనేటటువంటిది ఆబ్సెంట్ అయి ఉంటుంది. టికోయిక్ యాసిడ్ అనేది ఆబ్సెంట్ అయి ఉండడం వల్ల ఇది సాఫ్రనిన్ ప్లేస్లో గ్రామ్ నెగిటివ్ని రెడ్ ఆర్ పింక్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ గివ్స్ ఏ పర్టికులర్ డివిజన్, సెల్ డివైడ్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్ దట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ మొలిక్యూల్స్. వాటిని మైకోప్లాస్మా అని కూడా పిలుస్తాం. సో ఇంతటితో మనకి సెకండ్ ప్రాపర్టీ అయినటువంటి సెల్ వాల్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. అండ్ థర్డ్ వన్ outer membrane. దీన్ని యూనిట్ మెంబ్రేన్ అని కూడా పిలుస్తామండి. outer membrane is otherwise called as it is a యూనిట్ మెంబ్రేన్. సో ఈ యూనిట్ మెంబ్రేన్లో మనకి ఏం ఫామ్ అయి ఉంటాయి అంటే ఆల్టర్నేటివ్ రెసిడ్యూల్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అనేటటువంటివి పర్టికులర్గా దీంట్లో మనకి అవుటర్ మెంబ్రేన్లో ఫామ్ అయి ఉంటుంది. ఈ అవుటర్ మెంబ్రేన్కి బినీత్గా ఉండేటటువంటి దాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఈ అవుటర్ మెంబ్రేన్లో మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లిపోపాలిసాకరైడ్స్ అండ్ లిపోప్రోటీన్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ అనేటటువంటివి ఉంటాయి. లిపోపాలిసాకరైడ్స్, లిపోప్రోటీన్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ఇట్ ఈస్ ద 3 లేయర్డ్ సెల్ అనేటటువంటిది. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. అంటే 2 ఫాస్ఫోలిపిడ్స్ మధ్యలో మనకి ప్రోటీన్ లేయర్ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. సో ఈ అవుటర్ మెంబ్రేన్ అనేది ఎండోటాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అవుటర్ మెంబ్రేన్కి కింద మనకి బినీత్గా ఫామ్ అయి ఉండేదాన్ని ఫోర్త్ వన్ ప్లాస్మా మెంబ్రేన్ అని పిలుస్తాం. ఈ ప్లాస్మా మెంబ్రేన్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది క్రామర్ అండ్ నగేలి అనే సైంటిస్టులు ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇది మనకి థిన్ సబ్స్టాన్సెస్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ కెన్ డూ ఆస్మాసిస్ అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ పాసివ్ ట్రాన్స్పోర్ట్. హియర్ డిఫ్యూజన్ ఆఫ్ అయాన్స్ అనేటటువంటివి డిఫ్యూజ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈ ప్లాస్మా మెంబ్రేన్లో ప్రొడ్యూస్ అయి ఉండేటటువంటివి మెయిన్గా ప్రోటీన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇవి హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటటువంటివి ప్లాస్మా మెంబ్రేన్లో మనకి ఇవి ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ ఎనర్జెటిక్గా ఇది వర్క్ చేస్తుంది. సో మైటోకాండ్రియా ఈజ్ ఆబ్సెంట్ ఇన్ బ్యాక్టీరియా. సో మైటోకాండ్రియా ఫంక్షన్ క్యాన్ డూ దిస్ ప్లాస్మా మెంబ్రేన్. యాక్చువల్లీ మైటోకాండ్రియా అనేటటువంటిది ప్రోకారియోటిక్ ఆర్గనెల్స్లో మైటోకాండ్రియా ఆబ్సెంట్. సో మైటోకాండ్రియా ఈజ్ ద ఎనర్జీ బ్యారియర్. సో మైటోకాండ్రియా క్యాన్ డూ ది సైకిల్స్, దట్ మీన్స్ ఇక్కడ గ్లైకాలసిస్ కానీ క్రెబ్స్ సైకిల్స్ కానీ. సో ఇక్కడ సైకిల్స్ అనేటటువంటి జరగాలి అంటే కంపల్సరీ మనకు కావాల్సిన
ఉండాల్సినటువంటిది బేసికల్గా మైటోకాండ్రియా ఉండాలి. బట్ ఇక్కడ మైటోకాండ్రియా అనేటటువంటిది ఆబ్సెన్స్ అయి ఉండడం వల్ల మైటోకాండ్రియా యొక్క ఫంక్షన్ కూడా ఏం చేస్తుందంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేటటువంటి చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లాస్మా మెంబ్రేన్లో మనకి బేసికల్గా ఏముంటాయంటే ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. సో ఇది బైలేయర్ అని కూడా మనం చెప్తామండి. 2 లేయర్స్ అనేటటువంటివి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ ప్రోటీన్స్ ఉంటే 20% అనేటటువంటివి లిపిడ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో దెన్ ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్లో ఆల్ మెటబాలిక్ పాత్వేస్ అక్కర్డ్ ఇన్ ప్లాస్మా మెంబ్రేన్. అన్ని మెటబాలిక్ పాత్వేస్ గ్లైకాలసిస్, సిట్రిక్ యాసిడ్ సైకిల్స్ కెన్ డూ ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇది ఎనర్జీ ప్లాంట్ అని కూడా దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేటటువంటిది ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ ఎనర్జీ ప్లాంట్. సో ఇక్కడ దే కెన్ డూ ఆల్ మెటబాలిక్ పాత్వేస్. అన్ని మెటబాలిక్ పాత్వేస్ కూడా ఇక్కడే మనకి జరుగుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద 5th one, సైటోప్లాజం. సో సైటోప్లాజం మీన్స్ ఇట్ ఈస్ ద గమ్మీ లైక్ సబ్స్టాన్స్, ఇట్ ఈస్ ఎ లిక్విడ్. సో ఇక్కడ సైటోప్లాజం అనేటటువంటిది ఎందుకు యూజ్ అవుతుందంటే సెల్ ఆర్గనెల్స్ అనేటటువంటివి ఫ్లోట్ అవ్వడం కోసం. సెల్ ఆర్గనెల్స్ అనేటటువంటివి ఫ్లోటింగ్ మీన్స్ చూడండి ఇక్కడ ఈ విస్కస్గా ఉండేటటువంటి ఈ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో మనకు కనిపించేటటువంటిది ఇక్కడ సైటోప్లాజం అనేటటువంటిది ఉంటుంది. ఈ సైటోప్లాజం కెన్ డూ సో here 70s ribosomes can float on this cytoplasm. 70s ribosomes అనేటటువంటివి ఈ సైటోప్లాజం లోపల మాత్రమే ఇది ఎక్కువగా వాటర్ కంటెంట్తో ఫామ్ అయి ఉంటుంది. మాయిశ్చర్గా ఇది మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ సైటోప్లాజంలోనే మనకి దీన్ని అదర్వైజ్ కాల్డ్ యాజ్ సైటోసాల్ అని కూడా పిలుస్తామండి. సైటోప్లాజంకి అదర్ నేమ్ ఏంటంటే సైటోసాల్. సో ఇక్కడ ఇది ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేటటువంటిది మోర్ హై నెంబర్ ఆఫ్ వాటర్ కంటెంట్ అనేటటువంటి దీంట్లో మనకి ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. సో హియర్ ఫ్లోటింగ్ ఆన్ ప్లాస్మిడ్ అంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ ఎలిమెంట్ అయినటువంటి ప్లాస్మిడ్ అనేది దీంట్లోనే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 70s రైబోజోమ్స్ అనేటటువంటివి కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఈ 70s రైబోజోమ్స్ అనేటటువంటివి mRNAతో బైండ్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఏ గ్రూప్ ఆఫ్ 70s రైబోజోమ్స్ ఆర్ బైండ్ విత్ ఏ పాలీసిస్ట్రానిక్ mRNA మీద బైండ్ అయి ఉంటే దాన్ని పాలీరైబోజోమ్ అని కూడా పిలుస్తాం. దెన్ అనదర్ సెల్ ఆర్గనెల్ ఈజ్ ద మీసోజోమ్స్ అనేటటువంటివి పాకెట్ లైక్ స్ట్రక్చర్స్ కింద ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి సైటోప్లాజంలో ఏం చూస్తున్నాం అంటే సైటోప్లాజం అనేది ఇట్ ఈజ్ ఏ విస్కస్ జెల్లీ లైక్ సబ్స్టాన్స్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ హై అమౌంట్ ఆఫ్ వాటర్ కన్స్టిట్యూట్ అనేటటువంటి దీంట్లో ఎక్కువ వాటర్ మాయిటీ అనేటటువంటిది మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద న్యూక్లియాయిడ్. సో ఇన్ bacteria contain primitive nucleus is present. Primitive nucleus. So whereas carrion అంటేనే న్యూక్లియస్ అని పిలుస్తాం. సో ఇక్కడ primitive nucleus. So why? Because here when the true nucleus having the nuclear envelope surrounded by a line that is called nuclear membrane. Here nuclear membrane is absent. Nucleus minus nuclear membrane is called nucleoid. Nucleoid means న్యూక్లియర్ ఎన్వలప్ ఈజ్ ఆబ్సెంట్. ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటటువంటిది ఆబ్సెంట్ అయి ఉంటుంది. సో న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉండదు కాబట్టి హియర్ మనకి సింగిల్ స్టాండర్డ్గా ఉండేటటువంటి డిఎన్ఏ అనేది ఫామ్ అయి ఉంటుంది. సింగిల్ స్టాండ్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ద సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిగ్జాగ్ మ్యానర్. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇలా జిగ్జాగ్ మ్యానర్లో ప్రజెంట్ అయ్యండి. సో ఇక్కడ న్యూక్లియాయిడ్లో మనం ఏం పిలుస్తాం అంటే న్యూక్లియాయిడ్ మీన్స్ వితౌట్ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటటువంటిది లేకుండా ఉండేటటువంటి దాన్నే న్యూక్లియాయిడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ కంటైన్స్ ఏ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్. సో దెన్ ఇంకా మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే న్యూక్లియాయిడ్ కాకుండా 70s రైబోజోమ్స్. సో ఇక్కడ 70s రైబోజోమ్. ఈ 70s రైబోజోమ్లో మనకి బేసికల్గా 2 parts అనేటటువంటివి రైబోజోమ్స్ని పెలాడే అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. దీంట్లో లార్జ్ సబ్ యూనిట్ అయినా 50s సబ్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ సబ్ యూనిట్ అనేది 30s సబ్ యూనిట్. 2 సబ్ యూనిట్స్ ఆర్ ప్రజెంట్. సో రైబోజోమ్స్ కెన్ డూ ది
ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. రైబోజోమ్స్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ ది ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ జరగడానికి రైబోజోమ్స్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. ఇది 70s రైబోజోమ్. వై? బికాస్ ఇట్ ఈజ్ ఏ ప్రోకారియోటిక్ ఆర్గనెల్, దట్స్ వై ఇట్ కంటైన్స్ 70s రైబోజోమ్. ఇది ప్రోకారియోటిక్ ఆర్గనెల్ కాబట్టి దీంట్లో 70s రైబోజోమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇట్ 2 halves, ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. మేజర్ కంటెంట్ 70s రైబోజోమ్, ద మైనర్ ఈజ్ ద 30s సబ్స్టిట్యూట్. సో బోత్ టుగెదర్ ఈ రెండు మనకి కనెక్ట్ అయి ఉండడం వల్ల దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఇక్కడ S స్టాండ్స్ ఫర్ స్వెడ్బర్గ్ యూనిట్స్ అని మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. సో బేసికల్గా అప్ టు మనకి ఈ టూ సెషన్స్ కింద మనం దీన్ని డివైడ్ చేయొచ్చు, ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఫ్రమ్ క్యాప్సిల్ దగ్గర నుంచి నేను అప్ టు 70s రైబోజోమ్ వరకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు మీసోజోమ్ దగ్గర నుంచి పెలై వరకు, ఫ్లాజెల్లా వరకు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్యాప్సిల్ గురించి చెప్పాం. సో ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1950s. 1950sలో ద మేజర్ అడ్వాంటేజ్ ఏం జరిగింది అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేటటువంటి దాన్ని నాల్ అండ్ రస్కా అనేటటువంటి ఇద్దరు బ్రిలియంట్ సైంటిస్టులు ఇంట్రడ్యూస్ చేశారు. సో అకార్డింగ్ టు దట్ electron microscope only we have to find out the depth of the structure. That means all particles, what are the minute cells and minute vesicles and minute particles అన్నిటిని కూడా మనం దీంట్లో స్టడీ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్ట్రా మీన్స్ మైన్యూట్, వెరీ నానో సైజ్, అంటే తక్కువ డయామీటర్ ఉండేటటువంటి పార్టికల్స్ని కూడా మనం స్టడీ చేస్తాం. సో ఇక్కడ ఈ బ్యాక్టీరియాలో ఇట్ ఈస్ ఏ ప్రోకారియోటిక్ ఆర్గనెల్. బ్యాక్టీరియా కమ్స్ అండర్ ప్రోకారియోటిక్ ఆర్గనెల్. So in this bacteria having the ultra structure, they are classified or they are identified 12 different type of parts. So the label diagram of bacteria containing 12 parts. So they are from first one capsule. So capsule is the outer, it can protect the external stimuli. Capsule అనేటటువంటిది ఎక్స్టర్నల్గా ఫామ్ అయి ఉంటుంది. then సెల్ వాల్ ఉండడం వల్ల బ్యాక్టీరియా కంటూ ఒక పర్టికులర్ షేప్ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ 2 రీజియన్స్ ఉంటాయని చెప్తున్నాను, నామ్ అండ్ నాగ్. NH మ్యూరామిక్ యాసిడ్ అండ్ NH గ్లూకోజ్ ఎమైన్ అనేటటువంటి 2 రెసిడ్యూల్స్ ఉంటాయి. దెన్ ఔటర్ మెంబ్రెయిన్, ఇట్ ఈజ్ ఏ యూనిట్ మెంబ్రెయిన్. దీంట్లో 3 లేయర్స్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేటటువంటిది ఇది ఒక థిన్ సబ్స్టాన్సెస్ కింద ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ బైలేయర్ సిస్టమ్ కింద ఫామ్ అయి ఉంటుంది. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని సింగర్ అండ్ నికోల్సన్ అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే ద transport of ions from hypertonic to hypotonic, that means high concentration to low concentration via low concentration to high concentration through osmosis process. They are nothing but active transport and passive transport during upon the water moiety, and that means content of the external stimuli base చేసుకుని it is a ఒక ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ కింద ఫామ్ అయి ఉంటుంది. సో ఇక్కడ అప్టేక్ ఆఫ్ ది అయాన్స్ అనేటటువంటివి డిఫ్యూజ్ అవుతుంది. ఇది ప్లాస్మా మెంబ్రెయిన్. దెన్ సైటోప్లాజంలో ఇక్కడ ఏం జరుగుతుంది, సైటోప్లాజం అనేది ఇట్ ఈజ్ ఏ వాటర్ లైక్ జెల్లీ లైక్ సబ్స్టాన్స్. ఇక్కడ మాయిటీ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉండి సెల్ ఆర్గనెల్స్ అనేటటువంటి ఫ్లోట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. యాజ్ లైక్ వీ ఇమాజిన్ లైక్ యాన్ అక్వేరియం. సో అక్వేరియంలో వాటర్ ఉంటేనే ఫిషెస్ అనేటటువంటివి దే కెన్ డిఫ్యూజ్, దే కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. Like here the cytoplasm is present, then cell organelles can move from one place to another place with the help of cytoplasm. So ikkada cytoplasm అనేటటువంటిది present అయ్యడం వల్ల cell organelles అనేటటువంటివి మూవ్ అవుతాయి. So it is the prokaryotics, that's why it contains 70s ribosomes and mesosomes are present. Then extra chromosomal genetic element also present, that is nothing but plasmid. Then next one is the nucleoid. Here nucleoid means it is the genetic element. So here it is a prokaryotic organelle, that's why here nuclear envelope is absent, nuclear envelope undadu. So here nucleus minus nuclear envelope is called nucleoid. So here the single stranded genetic material DNA is present. Then 70s ribosomes. So ribosomes are the major function is they can do
ప్రోటీన్ సింథసిస్. సో ఇక్కడ రైబోజోమ్స్ అనేటటువంటివి ప్రోటీన్ సింథసిస్ జరగడానికి యూజ్ అవుతాయి. ఇది ప్రోకారియోటిక్ కాబట్టి హియర్ 70s రైబోజోమ్స్ ఆర్ present. So in this 70s ribosome, two subunits, two ops, they are major subunit. The large subunit is 50s subunit and the small subunit is 30s subunits. Both are together to form a 70s ribosome. It is present in the prokaryotic organelle. It can do the protein synthesis in prokaryotic cell. So it can do, the ribosomes can play a major role to ఫార్మ్ ఏ ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్ అనేటటువంటి జరగడానికి ఇక్కడ రైబోజోమ్స్ అనేటటువంటివి మెయిన్ ఎసెన్షియల్ పార్ట్ కింద ఇక్కడ మనకి వర్క్ అవుతాయి. సో అప్ టు నౌ, సో ఐ డిస్కస్ అబౌట్ ది అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా ఫ్రమ్ capsule to 70s ribosome. Then next class we discuss about mesosomes to villi. సో మీకు నోట్స్ అనేది మీ వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. మీ నోట్స్ని మీరు యాజ్ యూజువల్గా నోట్స్ని ఆల్రెడీ మైక్రోబయాలజీ స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ సెమ్ మైక్రోబయాలజీ నోట్స్ యాజ్ టీజ్, నేను కూడా మైక్రోబయాలజీ వాళ్ళకి కూడా ఇదే క్లాస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా మీకు చెప్పాను. సో కెమిస్ట్రీ వాళ్ళ కోసం మళ్ళీ నేను రిపిటేషన్ అనేటటువంటి చేస్తున్నాను. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్.